పవర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం। పెందుర్తి నియోజకవర్గం అంగన్వాడీ వర్కర్లకు అంగన్వాడీ హెల్పర్లు చేస్తున్న 17వ రోజు నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు। పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండల రెవెన్యూ ఆఫీసు ఎదురుగా 17 రోజుల నుండి నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపి వారి న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేశారు। అంగన్వాడీలంటే తల్లితో సమానం, వారి న్యాయమైన కోరికలు నెరవేర్చేందుకు వారితో పాటే ఉండి జిల్లా స్థాయిలో ఈ యొక్క దీక్షను మరింత విస్తృతం చేస్తామని, వెంటనే వీరి యొక్క డిమాండ్లు నెరవేర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగు చర్యలు తీసుకోవాలని కోరిన పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పంచకచర్ల రమేష్ బాబు, వీరితో పాటు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యదర్శులు, జీవీఎంసీ వార్డు అధ్యక్షులు, జన సైనికులు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలిపారు। మరొకసారి తెలియజేస్తాం, అంతవరకు సమస్యల పరిష్కారం అయ్యే వరకు అయితే కామ్రేడ్స్, మనల్ని ఈ 17వ రోజు సమ్మె బలపరచడం కోసమని జీతాలు పెంచాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి। ఎమ్మెల్యే గారు అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు మనకి ఈరోజు బలపరిచి సరైన బలాన్ని శక్తిని ఇచ్చి మమ్మల్ని ఉత్సాహవంతులు చేయాలని కోరుచున్నాం మా సభాముఖంగా। అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం స్పందించకపోవటం చాలా బాధాకరం, విచారకరం। దీన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం। వారి న్యాయమైన కోరికలు 11 డిమాండ్లు తీర్చాలని వారికి మద్దతుగా మేము కూడా రేపు ఫస్ట్ తర్వాత డైరెక్ట్ కార్యక్రమాల్లో మేము కూడా వాళ్ళతో భాగస్వాములు అవుతామని చెప్పి గతం నుంచి కూడా ప్రభుత్వం అన్ని వర్గాలని కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పెంచుతాము అని చెప్పి నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సొల్లు కౌరులని చెప్పి ఇప్పుడు అన్ని వ్యవస్థల్ని కూడా మోసం చేస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి తల్లులు అక్క చెల్లెమ్మలు రోడ్డు మీద పడి 17 రోజులైంది, జాలి దయ కనికరం లేకుండా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ క్రీడలు చేసుకుంటూ, ఏ బాధ్యత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి। ఎక్కడా బాధ్యత లేదు, కూలగొట్టటాలు, పడగొట్టటాలు, ఆక్రమించుకోవటాలు, విశాఖ జిల్లాలో వీళ్ళ దందాలు, మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా ఇన్ఛార్జీలను మారుస్తూ కొన్నాళ్ళు సాయిరెడ్డి దోచుకున్నాడు, సాయిరెడ్డి కోట అయిపోయిన తర్వాత ఆయన వాటాలు సరిగ్గా ఇవ్వకపోతే ఆయన తీసి సుబ్బారెడ్డిని పెట్టి మళ్ళీ దోపిడీ గురి చేస్తా ఉన్నారు। మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళ విషయాల మీద బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇంకా 3 నెలల తర్వాత ఎలాగ అధికారంలోకి రాము కదా అని చెప్పి దోపిడీ దొంగల్లాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకుంటున్న విధానాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు। ఇలాంటి వాళ్ళు ఉసురు పోసుకుని ఇలాంటి ఆడపడుచులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనజాలదు, వారికి భవిష్యత్తు ఉండదు। జగన్మోహన్ రెడ్డి, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వు ఈ 3 నెలల్లోపు ఈ సమస్యలు పరిష్కరిస్తావా, లేదన్నా వాళ్ళేం అన్యాయానికి గురికారు, మేము వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో వారి న్యాయమైన కోరికలు మేము తీర్చే దిశగా ప్రయత్నం చేస్తామని కూడా వారికి మాటిస్తూ ఉన్నాం। అయితే వాళ్ళ సర్వీసును వాడుకుని, వాళ్ళ తాలూకా కష్టాన్ని వాడుకుని నువ్వు మాత్రం బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు, వేల లక్షల కోట్లు సంపాదించుకుంటా ఉన్నావు, కానీ వాళ్ళకి న్యాయం చేయట్లేదు అనేదే మా బాధ। ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఇండస్ట్రీ లేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా మీరు దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి పంపించారు। దీన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు। 3 నెలల్లో మీకు సమాధి కట్టే కార్యక్రమం జరగబోతా ఉంది। పేదవాడు ఉసురు పోసుకున్నవాడు ఎవ్వడూ బాగుపడలేదు। అందరూ కూడా లెక్కలు తెలుస్తాం, మీ అక్రమ సంపాదన బయటకు లాగుతాం,
ఇలాంటి వాళ్ళకి న్యాయం చేసే వరకు కూడా 3వ తారీఖు తర్వాత ఈ లోపు వీళ్ళకి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున జిల్లా మీటింగ్ మేము ఏర్పాటు చేసుకుని జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల వాళ్ళని పిలిచి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా 3 తర్వాత మేము చేపట్టబోతున్నామని కూడా తెలియపరుస్తూ వారికి మా సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారికి మేము అండగా ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Please subscribe our channel AP Power News.